స్వయం సహాయక సంఘాల ద్వారా సొంత శక్తితో బతికేలా చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళా సమాఖ్యలకు జీరో వడ్డీతో పాటు సోలార్ పవర్ ప్లాంట్స్, పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందుకు కేంద్రం సహకారం తీసుకుంటామన్నారు. గతంలో ఇచ్చిన బతుకమ్మ చీరలు చేలల్లో పిట్టలను బెదిరించడానికి పనికొచ్చేవని, తమ ప్రభుత్వం ఏడాదికి 2 జతల నాణ్యమైన చీరలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తుందన్నారు. అదానీ అంబానీలు సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టేది, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు పెట్టేది, టాటాలు బిర్లాలు సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టుకొని ప్రభుత్వాలకు విద్యుత్తు సరఫరా చేసేది. మొట్టమొదటిసారి దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను పెట్టే అవకాశం, అనుమతి, ఒప్పందాలను ఈరోజు మహిళలతో చేసుకున్నాం. అదానీ అంబానీలతో పోటీపడి సోలారు విద్యుత్ ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని మా ఆడబిడ్డల చేతికి ఈరోజు మన ప్రభుత్వం అందించింది. 1000 కోట్ల రూపాయలు మీ చీరల కోసమే ఈరోజు మా ఆడబిడ్డలకు మీ సోదరుడుగా ఈరోజు మీకు చీరలు కానుకగా ఇవ్వాలని సంఘంలో చేరిన సభ్యులకు ప్రతి సంవత్సరం 2 చీరలు ఇవ్వాలని ఇలా ప్రభుత్వం తీసుకున్నాం. వాటి కూడా చాలా నాణ్యతతోని, గతంలో పిట్టలను బెదిరించడానికి పొలాల కాడ కట్టే చీరలు ఇచ్చారు. చీరలు ఇవ్వగానే తీసుకుపోయి మన జొన్నసేన్ కాడనో లేకపోతే మన సద్దసేన్ కాడనో, మన దగ్గర ఎక్కువ కదా పిట్టలు వాళ్ళకు ఉండడానికి అవి తీసుకొని పోయి బెదురు కోసం కట్టేటోళ్ళం. అట్లా కాకుండా ఇవాళ మన సొంత ఆడబిడ్డ పండుగ పూట ఇంటికి వస్తే ఎట్లయితే మనం బట్టలు పెడతాం, అంత నాణ్యతతో కూడుకున్న 2 జతల చీరలు సీతక్క నాయకత్వంలో ఈరోజు మీకు ఆ చీరలు కూడా ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవన్నీ కూడా మీ ఆశీర్వాదం ఉండబట్టి, మీరు అండగా నిలబడబట్టే ఇన్ని కార్యక్రమాలను మనం చేస్తాం. అన్ని జిల్లాలలో ఒక జిల్లాకు ఒకటి పెట్రోల్ బంకులు ఇచ్చి ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ భూములను ఎక్కడెక్కడ ఉన్నాయో వేయండి, మంచిగా బాగా వ్యాపారం జరిగే దగ్గర చూసి వాళ్ళకు ప్రభుత్వ భూమి ఇద్దాం. దానికి అవసరమైన పెట్టుబడులు ఆ బీపీఎల్ కానీ ఐఓసీ కానీ ఏ కంపెనీలు ఉంటే ఆ పెద్ద కంపెనీలతో మాట్లాడదాం. అరుణమ్మ గారి సహకారం కూడా తీసుకుందాం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు అవి. వాళ్ళ నుంచి కూడా పెట్రోల్ కానీ దీనికి కానీ ఏమేం కావాలనో మొదట జిల్లా స్థాయిలో చేద్దాం. తర్వాత కనీసం ఒక్కొక్క అసెంబ్లీకి ఒక్కటన్నా మనం ఈ పెట్రోల్ బంకులు పెట్టించేస్తే ఆ లోకల్ సమైక్యాలకు ఆర్థిక సమస్యలు తీరుతాయి. వాళ్ళ నిర్వహణ కోసం కానీ, వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళ ఆఫీస్ కానీ, వాళ్ళ రెగ్యులర్ మీటింగ్లకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ముందుకు వెళ్తాం. మొత్తం అందరం మనం వచ్చి మన శక్తి, మన బలాన్ని ప్రదర్శించేటట్టు చేద్దాం. ఆ రోజు అరుణమ్మ గారి సహకారంతో ప్రధానమంత్రిని కూడా పిలుద్దాం. తెలంగాణ మహిళా శక్తిది, మాకు నిధులు ఇవ్వండి, మా ఆడబిడ్డలకు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కదా, ఇయ్యారని నేనేమో అంటలే నేను. సో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం సహకారం తీసుకుందాం. ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, మిగతా సమయంలో అభివృద్ధిలో వాళ్ళ వాటా వాళ్ళు, అత్తగారింటి నుంచి అయినా తల్లిగారింటి నుంచి అయినా ఏదైనా పిల్లల మంచి కోసం వస్తుందంటే వద్దనేదే ఉంది.